ఇవాళ జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. ఎన్కౌంటర్ లో దేవ్జీ మృతి చెందాడంటూ ప్రచారం జరిగింది. అయితే పోలీసులు విడుదల చేసిన మృతుల జాబితాలో దేవ్జీ పేరు కనిపించలేదు. దీంతో ఆయన బతికే ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. బతికే ఉంటే ఎక్కడున్నారు లేదా పోలీసుల అదుపులోకి ఉన్నారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పోలీసుల అదుపులో ఉంటే రిమాండ్ చేస్తారా లేదా మరో ఎన్కౌంటర్ కొనసాగుతుందా అనే ఉత్కంఠ అయితే తీవ్రంగా రేపుతోంది. దేవ్జీ ఎక్కడ బతికే ఉన్నాడా లేదా ఇదే సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, బలరాం, నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఈ రెండు ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి చాలా కీలకమైన నేతలు హిడ్మాతో పాటు ఆయన భార్య, ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో టెక్ అశోక్ తో పాటు దేవ్జీ కూడా ఉన్నాడు అని చెప్పేసి కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారం కొనసాగడంతో పాటు 7 మృతి చెందినలో కీలకంగా ఆజాద్ తో పాటు టెక్ శేఖర్ తో పాటు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో కొద్ది కాలం క్రితం ఆయన జాతీయ కార్యదర్శిగా ఎన్నికవడం, ఆ తర్వాత హిడ్మా దండకారి అయిన స్పెషల్ జోనల్ కార్యదర్శిగా ఎన్నికైన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో నిన్న హిడ్మా ఆయన భార్యతో పాటు చనిపోవడం, ఇప్పుడు తిప్పరి తిరుపతి కూడా చనిపోయాడని ఉదయం నుంచి కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. తీరా మావోయిస్టులు మృతి చెందినటువంటి పేర్లలో చూసుకున్నట్లయితే టెక్ అశోక్ తో పాటు మీరు కొద్దిమంది పేర్లు విడుదల చేశారు. ఈ విడుదల చేసిన పేర్లలో ఇప్పుడు తిరుపతి పేరు లేకపోవడంతో ఒకసారిగా ఆయన నిజంగానే క్షేమంగానే ఉన్నారా లేక ఆయనను పట్టుకొని తీసుకొని వచ్చి పోలీసులు అదుపులోనే ఉంచారా అన్నది కూడా ప్రశ్నలుగా లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరుస ఎన్కౌంటర్, నిన్న జరిగిన ఎన్కౌంటర్, ఈ రోజు ఒక జరిగిన ఎన్కౌంటర్, మరి తిరుపతి మీద కూడా ₹1,00,00,000 రివార్డు ఉంది. ఈ రివార్డుతో పాటు ఈయన కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి చిన్న సాధారణ కార్యకర్త నుంచి జాతీయ కార్యదర్శిగా ఎంపికైన పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించిన 6 రాష్ట్రాల్లో జరుగుతున్న కార్యకలాపాలను కూడా తిరుపతి ఆదేశాల మేరకు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే చాలా కీలకమైనటువంటి మొత్తంగా చంద్రబాబు నాయుడు జరిగినటువంటి అలిపిరి ఘటన కావచ్చు, అదే అనేక మంది జవాన్లను మట్టుబట్టడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన దాంట్లో కూడా తిరుపతి పేరు అయితే స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నిజంగానే ఎన్ఐ పోలీసుల అదుపులో ఉన్నారా లేక ఏపీ పోలీసుల అదుపులోనే ఆయన ఉన్నారా, ఉంటే ఈ ఎన్కౌంటర్ లో కాకుండా రేపు మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తారనే అంశాలు ప్రస్తావన వస్తున్న పరిస్థితి ఉంది. హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి, పదే వరుస ఎన్కౌంటర్లు కొనసాగడం, నిన్న జరిగిన ఎన్కౌంటర్, ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్, 2 ఎన్కౌంటర్లు కూడా నిన్నటి స్పాట్ కి ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ కి దాదాపు కొద్ది దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో కూడా ఇక్కడ మనం స్పాట్ పరిస్థితులు మనం పరిశీలిస్తే మాత్రం ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకుంటే ఆ కాల్పులకు సంబంధించినటువంటి బుల్లెట్లు ఆ చెట్లకు కావచ్చు, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వాతావరణంతో కూడా మొత్తం కొంత కలికిరి, మొత్తం పాదాలు ఉరుకులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఉరకడానికి సంబంధించినవి కావచ్చు, పారిపోయేందుకు ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతి క్షేమమేనా లేక పోలీసులు అదుపులో ఉన్నారా లేక ఈయనను కూడా రేపు ఎన్కౌంటర్ చేస్తారా అనే ప్రశ్నలు మాత్రం మావోయిస్టు పార్టీకి సానుభూతి పరులు కావచ్చు, పౌర హక్కుల సంఘాల నేతలు కూడా లేవనెత్తుతున్న ప్రశ్నలకు సంబంధించి కూడా అటు ఇంటెలిజెన్స్ చీఫ్ మాత్రం ఆయన గురించి ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన పరిస్థితి కానీ పేర్లను ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే తిరుపతి క్షేమమా లేదా అనేది ఇప్పుడు అందరు వర్గాల్లో కూడా అందరి మెదడులో కూడా తెలుస్తున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు.